ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నారా? దేవుడే మన మధ్యలోకి దిగివచ్చి ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దినం దేవుడు ఏ వాక్కునిచ్చి మనల్ని లేపుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీవు నీతి గల దానిపై స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఈరోజు దేవుడు ఇస్తున్న బలమైన వాగ్దానం దేవుడు బిడ్డారా, భయపడనక్కర్లేదు, ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా ముందుకు కొనసాగాలి. ఎందుకంటే దేవుడు ఈరోజు నిన్ను బలపరిచే రీతిలో ఏమిస్తున్నారంటే నీ నీతి గల దానిపై స్థాపించబడదువు. ఈరోజు దేవుడు బిడ్డారా, నీ నీతి నీ యథార్థత నిన్ను గొప్ప స్థాయిలోకి తీసుకుని వెళ్ళబోతుంది. నువ్వు ఎంత నీతిగా జీవిస్తున్నావో, ఎంత యథార్థత కలిగి హృదయం అంత నిష్కల్మషంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, నీ నీతిని దేవుడు స్థాపించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. రెండోదిగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉండును. ఈరోజు బాధపడుతున్నావా? కొంతమంది బాధించేవారు, దూషించేవారు, నిందించేవారు, బాగుపడిన తట్టుకోలేని వారు, ఓర్వలేని వారు, సహించలేని వారు, ఇవన్నీ దుష్టుడి యొక్క ఆలోచనలు, దుష్టుడి మనసు. దేవుడు బిడ్డారా, సాతాను చేత ప్రేరేపించబడిన వారి చేత నువ్వు బాధించబడుతూ ఒకవేళ ఉండొచ్చు, మంచి చేస్తూ కూడా, మేలు చేస్తూ కూడా, నీతిని అనుసరిస్తూ కూడా బాధించబడే వారి చేతిలో పడిపోకుండా దేవుడు వారికి దూరముగా ఉండే విధంగా దేవుడే చేయబోతున్నాడు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. భీతి, భయములు, ఆందోళన, వేదన ఇవన్నీ కూడా ఇక పడి ఉన్నావేమో కానీ ఇక దేవుడి నీ యొద్దకు రానే రాకుండా అవి నీకు దూరంగా ఉండే విధంగా దేవుడే చేయబోతున్నాడు. దేవుడి బిడ్డలారా, ఈరోజు కుటుంబంలో ఒకవేళ ఏ పరిస్థితులు బట్టి కృంగిపోతున్నా ఈ రోజు నుంచి దేవుడు మీ పట్ల ద్వారాలు తెరవబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. దైవ వాక్కు ప్రకారంగా నీ నీతిని నిన్ను హెచ్చించబోతుంది, నీ యథార్థతను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఇక నువ్వు భయపడక్కర్లేదు, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు, నీ పట్ల కృప చూపబోతున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ఎంతమంది బాధించారో వారికి సిగ్గుపడబోతున్నారు, ఎంతమంది దూషించారో, నిందించారో, అబద్ధ సాక్ష్యాలు, లేనిపోని మాటలతో నిన్ను గాయపరిచి ఉంటే దేవుడు వాటన్నిటిని బట్టి రెండంతల దీవులతో నిన్ను తలగా చేసి ఉన్నతంగా ఆశీర్వదించి నిన్ను ముందు కొనసాగించబోతూ ఉండగా భయపడకు, భీతికి నీకు దూరంగా వెళ్ళబోతుంది. దేవుడి దగ్గరకు రానే రాకుండా నీకు సంతోషము, సమాధానంతో, మెండైన దీవెనలతో నిన్ను నీ కుటుంబాన్ని నింపబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమందికి మీరు ఈ వాక్కులు ఇస్తున్నారో వారందరినీ ధైర్యపరచండి, బలపరచండి, ప్రోత్సహించండి. ఈరోజు ఉజ్జీవంగా, ఉత్సాహంగా, భయపడక, భీతి వారికి దూరంగా ఉంచుతూ వారి నీతిని స్థిరపరుస్తూ వారిని, వారి కుటుంబాలన్నింటినీ కూడా వర్ధిల్ల చేయండి. ఉద్యోగం, వ్యాపారం, చదువు, వృత్తి, వ్యాపారం, చేతి పనులు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వాద పరంలో ఉంచండి. ప్రతి డిపార్ట్మెంట్ని దీవించయ్యా. పోలీస్ వారు, మిలిటరీ వారు, ఎడ్యుకేషనల్ వారు, సచివాలయం వారు, బ్యాంక్ జాబ్ వారు, రైల్వే ఎంప్లాయీస్ ప్రతి డిపార్ట్మెంట్ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వాద పరంలో నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ప్రయాణం చేసే వారికి క్షేమం, భద్రత ఇవ్వండి. ఎంతమంది వరదలతో కొట్టుకొని పోతున్నారో ప్రాంతాలకు క్షేమాభివృద్ధిని దయచేయండి. ప్రతి డిపార్ట్మెంట్ ఆశీర్వాద పదంలో నడిపించయ్యా. వృత్తి, వ్యాపారం ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా మీరు లేపయ్యా. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఈ దిన వాగ్దానం ఈ ఉదయకాలం ఎంతమంది చూస్తున్నారో వారందరికీ ఆశీర్వాదకరకంగాను, దీవెనకారకంగాను ఉండునట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేక 10 మందికి షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.